హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ లైక్ డిక్సాన్ టెక్నాలజీస్ కానివ్వండి, కెనరా బ్యాంక్ కానివ్వండి, అదానీ పవర్, ఐఈఎక్స్, కేపీ టెక్నాలజీస్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, అలాగే వేదాంత ఇవన్నీ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజెంట్ ఉన్న మార్కెట్స్ స్లైట్ రివర్సల్స్ వచ్చే సో మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం 25,000 ఏదైతే సపోర్ట్ అని డిస్కస్ చేస్తాం అక్కడి నుంచి మనకి మంచి ర్యాలీ కనిపించింది. 25,300 లెవెల్ కూడా ఈరోజు పైన అబౌవ్ సస్టైన్ అయింది. కొంత వాలటిలిటీ మార్కెట్ నడిచింది. మార్నింగ్ దాకా కూడా మనకి 25,300 లెవెల్ టెస్ట్ చేసింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంత మంచి ర్యాలీ ఇచ్చి 25,400 పైన అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక సింపుల్ అనాలిసిస్ మార్కెట్ కనుక 25,300 పైన సస్టైన్ అయితే కనుక 25,500, 25,750 అప్కమింగ్ డేస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో లేదు అనుకుంటే కనుక ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే రేపు మళ్ళీ కూడా మనకి 25,150, 25,000 లెవెల్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనకి నెక్స్ట్ ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్ ఈరోజు చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 67.8% అరౌండ్గా ప్రాఫిట్ మనకి చూపించింది అనమాట. రెవెన్యూ 2.1% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. ఎబిటా 6.1% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్మెంట్ కనిపించాయి. బట్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే కనుక కొంత డౌనే ఉందన్నమాట. బట్ ఓవరాల్గా కొంత మంచి రిజల్ట్సే మనకి డిక్సాన్ టెక్నాలజీస్ పోస్ట్ అనేది చేసింది గైస్. అలాగే అదానీ పవర్ కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. Q3 రిజల్ట్స్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెవెన్యూ మనకి చూస్తే కనుక సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక అరౌండ్గా మనకి 12.4% అరౌండ్గా డౌన్ అనేది మనకి పోస్ట్ చేసింది అనమాట. ఎబిటా కూడా ఆల్మోస్ట్ మనకి సో 22.7% అరౌండ్గా డౌన్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 15% అరౌండ్గా మనకి డౌన్ పోస్ట్ చేసింది. కొంత అదానీ పవర్ అంత మంచి రిజల్ట్స్ అయితే కనుక ఈ క్వార్టర్లో మనకి పోస్ట్ చేయలేదు గైస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక. అలాగే నెక్స్ట్ కెనరా బ్యాంక్ కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అరౌండ్ 10% ఇంక్రీజ్ అయింది. అలాగే నెట్ ప్రాఫిట్ 26% అరౌండ్గా ఇంప్రూవ్ అయింది. సో అలాగే ఓవరాల్గా మనకి ఎన్పిఎస్ అవన్నీ కూడా స్లైట్గా మనకి డౌన్ మనకి కనిపించాయి అనమాట. ఓవరాల్గా మనకి కెనరా బ్యాంక్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అలాగే టాటా మోటార్స్ సో కమర్షియల్ వెహికల్స్ మనకి ఈరోజు పోస్ట్ చేసింది అనమాట రిజల్ట్స్. సో ఇది కూడా మనకి బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది టాటా మోటార్స్. సో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 48% డౌన్ అయింది అనమాట. రెవెన్యూ కొంత పాజిటివ్గా ఉన్నా సరే నెట్ ప్రాఫిట్ మనకి డౌన్ అనేది చూపించింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ఎబిటా కూడా మనకి 40% పాజిటివ్ కనిపించింది. సో మార్జిన్స్ కూడా సో స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపించాయి. బట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఇయర్ ఆన్ ఇయర్ కొంత డౌన్ అనేది పోస్ట్ చేసింది గైస్. సో ఇది మనకి సో టాటా మోటార్స్ ఏదైతే Q3 రిజల్ట్స్ అనమాట. అలాగే మనకి ఐఎక్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఐఎక్స్ కూడా మనకి డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ అరౌండ్ 11% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. రెవెన్యూ కూడా 10% అప్ సైడ్ కనిపించింది. ఎబిటా కూడా 8% పాజిటివ్ కనిపించింది అనమాట. మార్జిన్స్ కొంత స్లైట్గా డౌన్ అనేది కనిపించింది అనమాట. ఓవరాల్గా మనకి ఐఎక్స్ కొంత డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ కేపీ టెక్నాలజీస్ కూడా ఈరోజు రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. కేపీ టెక్నాలజీస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 21% డౌన్ అయింది. సో రెవెన్యూ 2% పాజిటివ్ ఉంది. ఎబిటా 4.8% అరౌండ్గా మన డౌన్ కనిపించింది. కేపీ టెక్నాలజీస్ అంత స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనుక పోస్ట్ చేయలేదు. సో ఇది మనకి కేపీ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే వేదాంత కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆఫ్టర్ మార్కెట్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. రెవెన్యూ 17% పాజిటివ్ కనిపించింది అనమాట. అలాగే ఎబిటా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 31% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మార్జిన్స్ కూడా బాగున్నాయి. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 124% ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. మన వేదాంత స్టాక్ మనం సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 700 బ్రేక్ అయితే పాజిటివ్గా ఉండొచ్చని. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. 10% ర్యాలీ ఇచ్చింది. సండే వీడియో అబ్జర్వ్ చేస్తుంటే కనుక మీకు ఈ స్టాక్ గురించి తెలిసి ఉండేది అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే సో ఈరోజు Q3 రిజల్ట్స్ మెయిన్ స్టాక్స్ అనమాట ఇవి రిజల్ట్స్ పోస్ట్ చేసినవి. సో అలాగే ఈ వీడియోలో కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేదాంత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, పాజిటివ్గానే ఉన్నాయి. సో 700 బ్రేక్ అయింది. కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మనం హిందూ కాపర్ కూడా మనం సండే వీడియోలో డిస్కస్ చేసాం. సో ఫ్రైడే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. 550 లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక మంచి ర్యాలీ ఉండొచ్చు అని. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ చాలా బాగా పెరగడంతో సో హిందూ కాపర్ కూడా కాపర్ స్టాక్ కూడా చాలా బాగా పెరిగిందనమాట. సో ఎస్టర్డే కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, మేము ఈరోజు ఓపెనింగ్లోనే ఈ పర్టికులర్ స్టాక్ని మేము ఏదైతే తీసుకొని సో ఇంటర్డే హోల్డ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ మనకు అరౌండ్ 13% దాకా కూడా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి స్టాక్స్ మేము ఈక్విటీ ఇంటర్డేలో ఇస్తున్నాం అనమాట. సింగిల్ డేలో సో 8% నుంచి 10% తీసుకుంటున్నాం. సో ఎస్టర్డే కూడా హిందూ కాపర్ మేము ఇచ్చాం. ఈ రోజు కూడా మేము ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది. చాలా బాగా పెరిగింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత ఫాల్ ఉండి తర్వాత రివర్సల్ వస్తే కనుక బెటర్ అనమాట. లేదు మనకి మెటల్ స్టాక్స్ ఫర్దర్గా పర్ఫామ్ చేస్తే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి హిందూ కాపర్ గురించి అనమాట. జిఎండిసి స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మనకి మంచి ర్యాలీ కనిపించింది. సో
ప్రీవియస్గా కూడా ఇది మనకి 625 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడిందనమాట. ప్రజెంట్ అదే రీజన్ ఈరోజు టెస్ట్ చేసి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 600 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 625 బ్రేక్అవుట్ ఇస్తే కనుక 645 నుంచి 650 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 680 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే MCX కూడా మేము లాస్ట్ 3 డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్లో స్టాక్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట. కాల్ ఆప్షన్ బై చేసి హోల్డ్ చేస్తున్నాం. సో డైలీ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఏదైతే 2250 లెవెల్ దగ్గర మనకి అరౌండ్ రివర్సల్ వచ్చి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ట్రెండ్ కంటిన్యూ అయితే 2800 నుంచి 3000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి MCX. సో దీన్ని షార్ట్ టర్మ్ కన్నా కూడా సో ఆప్షన్ సైడ్ ఫ్యూచర్ సైడ్ చూసుకోండి, ఇది బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మోస్ట్రిప్ అనమాట. కంటిన్యూస్ ఫాల్ తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మనకి మంచి రివర్సల్ కనిపించింది. అబ్జర్వ్ చేయండి 190 నుంచి 200 రీజన్. సో ఈ లెవెల్ పైన ఒకవేళ రేపు సస్టైన్ అయితే కనుక సో మళ్ళీ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. 220 అలాగే 240 నుంచి 250 రీజన్ కూడా మనకి రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఈ 2 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు గైస్. సో మనకి మోస్ట్రిప్ గురించి అనమాట. ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ స్టాక్స్ గైస్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.